ఇక ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని లింగోజిగూడ డివిజన్లో ఉప ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతుంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దర్పల్లి రాజశేఖర్ రెడ్డి ఇంటింటి ప్రచారంలో దూసుకుపోతున్నారు. లింగోజిగూడ ప్రతి కాలనీలో సమస్యలపై తనకు అవగాహన ఉందని, అలాగే 22 సంవత్సరాల రాజకీయ పరిజ్ఞానం ఉందని, ఒక్కసారి ఓటు వేసి గెలిపించానని అంటున్న కాంగ్రెస్ అభ్యర్థి దర్పల్లి రాజశేఖర్ రెడ్డితో మా ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని లింగోజిగూడ డివిజన్లో బీజేపీ కార్పొరేటర్ ఆకుల రమేష్ గౌడ్ అకాల మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ కూడా విడుదలైంది. ఇప్పటికే ఈ ఉప ఎన్నికల ప్రచారం కూడా పలు పార్టీలు చేస్తున్నాయి. అయితే టీఆర్ఎస్ పార్టీ బీజేపీకి మద్దతు ప్రకటించారు. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి బీఫామ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ నుంచి దర్పల్లి రాజశేఖర్ రెడ్డి గారు ఇక్కడ పోటీ చేస్తున్నారు. ఇప్పటికే ఆయన ప్రచారంతో ఇక్కడ దూసుకుపోతున్నారు. ఇప్పుడు మనతో మాట్లాడడానికి దర్పల్లి రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నారు. అంటే ఇక్కడ ప్రచారం ఎలా కొనసాగుతుంది, ఇక్కడ ఉన్న నియోజకవర్గంలో సమస్యలు ఏంటి అనే విషయాలు వారితో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పుడు మీకు అంటే లింగోజిగూడలో ఉన్న ప్రధానమైన సమస్యలు ఏంటి, వాటిపైన మీరు ప్రజలకు ఎలాంటి హామీలు ఇచ్చి ముందుకెళ్తున్నారు? ముఖ్యంగా లింగోజిగూడ ప్రాంతం అనేది ఇప్పుడు ఎక్కడైతే మేము నిల్చున్నామో మేమందరం దాన్నే లింగోజిగూడ అంటారు. దీనికే పేరు పెట్టారు. లింగోజిగూడ డివిజన్ అనేది మేము నివసిస్తున్న ప్రాంతానికి తీసుకొనే జియోగ్రాఫికల్గా దాన్ని తీసుకొని పేరు పెట్టారు. అదే స్థానంలో మేము నిల్చొని ఉన్నాం. ఇప్పుడు ఇంటింటికి ప్రతి మహిళ అంటే మా అక్కలు అందరూ వచ్చి నాకు మద్దతు తెలుపుతున్నారు. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇవన్నీ చూస్తుంటే సమస్యల కన్నా ముందు నాకు ఆశీర్వాదం దొరుకుతుంది వాళ్ళది. మీరు ఇంతకుముందు అడిగినట్టు ఇక్కడ సమస్యలు చాలా ఉన్నాయి. ఎస్పెషల్గా డ్రైనేజ్ సమస్య, ఇదే కాలనీకి సంబంధించిన గ్రేవ్యార్డ్ సమస్య, దాన్ని కూడా అంటే మోడర్న్ గ్రేవ్యార్డ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అందరికీ అవసరం అది. అందరూ ఏదో అనుకుంటారు కానీ గ్రేవ్యార్డ్ అనేది అందరికీ అవసరమే. దాన్ని కూడా మనం సెట్ చేయాల్సిన అవసరం ఉంది. కొంచెం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దాంట్లో రూమ్స్ కట్టిరు, వాటర్ లేదు, కొన్ని డోర్స్ ఊడిపోయినాయి, ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. కాబట్టి అవన్నిటి కూడా నిలవాల్సిన అవసరం ఉంది. వాటర్ ప్రెషర్ కొన్ని రోడ్లలో వాటర్ ప్రెషర్ లేదు, వాటర్ లైన్స్ కూడా లేవు. ఆ వాటర్ లైన్స్ వాటర్ ప్రెషర్ కూడా చేయాల్సిన అవసరం, వాటర్ ప్రెషర్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇక మామూలుగా అయితే ఒక చిన్న రోడ్లు ఇక్కడ గల్లీలో 2 రోడ్లు ఉన్నాయి, అక్కడ ఒక రోడ్ పెండింగ్లో ఉన్నాయి. అంతకన్నా మించి ఈ కాలనీకి సంబంధించి అయితే మేజర్గా వాటర్ ప్రెషర్ అనేది చాలా ప్రాబ్లం ఉంది. అది క్లియర్ చేయాల్సిన బాధ్యత మాకున్నది. అంటే ఇంతకుముందు ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ నుంచి కార్పొరేటర్ ఉండే గతం అంటే మొన్న జరిగిన రీసెంట్ ఎలక్షన్లో బీజేపీ అభ్యర్థి గెలిచారు కదా, అంటే మీరు కూడా పోటీలో ఉన్నారు. అంటే గతంలో కనుకంటే అప్పుడు కూడా మీరు చెప్పిన ఇవే విషయాలు మీరు చెప్పారు, కానీ ప్రజలకు ఇప్పుడు అంటే వీరికి ఎలాంటి నమ్మకాన్ని మీరు చెప్పాలనుకుంటున్నారు? ఒక్కటేనండి, ఇప్పుడు నా అనుభవమే నా నమ్మకం. నేను గత 21 సంవత్సరాల నుంచి రాజకీయ క్షేత్రంలో ఉన్నా. నేను ఎన్నో పనులలో భాగస్వామినైనా, ప్రతి విషయంలో నేను ఉండే. ఈ క్రియాశీలకంగా ఈ ఎల్బీ నగర్ కాన్స్టిట్యున్సీలో ఎక్కడ మా లింగోజిగూడలో పనులు అయితే అక్కడ నేను ఉన్నా, పనులు అయినప్పుడైతే ఉన్నా. ఆ అనుభవం నాకుంది. ఏవైతే జరగని పనులు ఏమున్నాయో, గత పాలకులు చేయని పనులు అన్నీ చేయలేదని మేము అనకూడదు. అట్లా చేసి ఉంటారు, కొన్నైనా చేసి ఉంటారు. చేయకుండా ఎట్లుంటారు అమ్మా? బడ్జెట్ ఉంటుంది, కథ ఉంటుంది, చేసి ఉంటారు. గత పాలకులు ఏమైనా చెయ్యని పనులు ఏమైనా ఉంటే, మిగిలిపోయిన పనులు ఏమైనా ఉంటే 100% మా ప్రభుత్వ సాయం తీసుకొని ప్రభుత్వంతో కొట్లాడి, ప్రభుత్వంతో పోరాడి, వీళ్ళ పెన్షన్సే కానివ్వండి, రేషన్ కార్డ్సే కానివ్వండి, రోజు వ్యవస్థనే కానివ్వండి, డెవలప్మెంట్కి సంబంధించిన ప్రతి అంశం పైన మేము పోరాడాల్సిన అవసరం ఉంది. అంటే ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ ఉప ఎన్నికలు రావడానికి కారణం అంటే ఇక్కడ కార్పొరేటర్ అకాల మరణం చెందడంతో, అంటే టీఆర్ఎస్ పార్టీ ఒక కార్పొరేటర్ అయినా మామూలుగా ప్రమాణ స్వీకారం చేయకుండానే మరణించింది కాబట్టి అనే ఉద్దేశంలో వాళ్ళు మద్దతు ఇచ్చారు. కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి మీరు పోటీలు ఎందుకు నిలబడ్డారు? ఫస్టే నేను మద్దతు ఇచ్చినానండి. కానీ వీళ్ళు ఏం చేసిరంటే ఫస్ట్ వాళ్ళు ప్రచారం చేసుకున్నారు. దాంట్లో మా తప్పిదం ఏం లేదు. ఫస్ట్ వాళ్ళు ప్రచారం చేసుకొని టీఆర్ఎస్ ప్రచారం చేసింది, 15 రోజులు ప్రచారం చేసింది, 12 మీటింగ్లు పెట్టింది, 12 లంచ్లు పెట్టింది, 12 డిన్నర్లు పెట్టింది, 12 బ్రేక్ఫాస్ట్లు పెట్టింది. ఇన్ని పెట్టిన తర్వాత కార్యకర్తలను ఫీల్డ్లోకి పంపించింది. ప్రతి గ్రూప్కి ఒక కార్యకర్తను, డివిజన్కు 5 మంది కార్యకర్తను తయారు చేసి ఫీల్డ్కి పంపించింది. తయారు చేయించి స్టిక్కర్లు అంటించి, మీకు అక్కడ కనపడుతున్నాయి స్టిక్కర్లు అని. వాళ్ళు ఎందుకు అంటించారు మరి స్టిక్కర్లన్నీ? రోడ్లపైన ఎందుకున్నాయి టీఆర్ఎస్ స్టిక్కర్లు? ఎందుకు ఆలోచన లేదు మరి? జనవరిలో దశదిన కర్మ రోజు చేసిన మేము మాట మీరెందుకు తప్పుతున్నారు? పోనీ మీరెందుకు ఇనిషియేషన్ తీసుకోలేదు? టీఆర్ఎస్ పార్టీగా ఇక్కడున్న పెద్దలు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన శాసనసభ్యుడు సుధీర్ రెడ్డి గారు ఎందుకు మీకు ఆలోచన రాలేదు? మా ఊరోళ్ళందరినీ కూర్చోబెట్టి ఇట్లా సంఘటన జరిగింది, మరి ఈయనకు సపోర్ట్ చేద్దాం, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్కి ఇద్దామని మీకు ఎందుకు అప్పుడు ఆలోచన రాలే? ఇప్పుడు 11వ అవర్లో 11th అవర్లో మేము నామినేషన్ వేసిన తర్వాత మీకు ఎందుకు ఆలోచన వస్తుంది? వాళ్ళు సర్వేలు చేయించుకున్నారు, 3వ స్థానం పోతామనే నమ్మకం కలిగింది కాబట్టి వద్దు, భంగపాటు అవుతుందని ఒకటే ఒక ఉద్దేశంతో నన్ను ముద్రమైన శ్రీనివాసరావు గారిని ఇద్దరిని ఎలిమినేట్ చేద్దామని సుధీర్ రెడ్డి గారు పన్నాగంలో భాగమే ఈ ఎన్నిక. దాంట్లో విజయం సాధించేది మేమే. ఎందుకంటుందంటే ఇట్లాంటి మంచి కావు ఎప్పుడైనా సరే.
ఈరోజు జరుగుతున్న ప్రక్రియలో బీజేపీ నాయకులు ఎవరిని పోయి కలుస్తున్నారండి? ఎవరు మీ లీడరు? కేటీఆరా? మీ అధ్యక్షుడు ఎవరు? కేటీఆరా లేక సంజయ్యా? ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఇక్కడున్న లీడర్లంతా పోయి మోకాల మీద పడ్డారు. ఎవరు? కేటీఆర్కి. కేటీఆర్ మీ లీడర్ కాదండి, సంజయ్య కేటీఆర్ అని అడుగుతున్నారు. 3 రోజుల నుంచి అడుగుతున్నా, ఎవరు చెప్పట్లేదు. సో ఏది ఏమున్నా రానున్న ఎలక్షన్స్లో మీరు మా విజయం చూస్తారు. ఈ కాలనీ సంబంధించిన ఈ కాలనీ పేరున్న లింగోజిగూడ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగురుతుంది. ముఖ్యంగా మనం చూసుకుంటున్నట్లయితే మేయర్ పదవిలో టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, దానికి ప్రతిపక్షంగా బీజేపీ వాళ్ళు ఉన్నారు. అంటే ఇప్పుడు ఒకవేళ కాంగ్రెస్లో ఇక్కడ సీట్ అనేది లేదు, ఒకవేళ కాంగ్రెస్ నుంచి గెలిస్తే మీరు ఒకరే ఉంటారు కదా, అంటే మీరు ఎలాంటి పోరాటం చేస్తారు? కోడంగల్లో రేవంత్ రెడ్డి గారు ఒక్కరే, సిద్దిపేటలో హరీష్ రావు ఒక్కడే ప్రతిపక్షంలో. వీళ్ళు పోరాటం చేయలేదా? వీళ్ళు కాలనీ డెవలప్ చేసుకోలేదా? వాళ్ళ ఊరుని డెవలప్ చేసుకోలేదా? వాళ్ళ వార్డుని డెవలప్ చేసుకోలేదా? రోడ్లు వేసుకోలేదా? డ్రైనేజ్ కట్టలేదా? గ్రేవ్ యార్డ్ డెవలప్ చేయలేదా? స్కూళ్ళు చేయలేదా? కాలేజీలు చేయలేదా? నేనేమంటున్నా అంటే పదవి అనేది అలంకరణగా ఉండొద్దు. పదవి మనం కష్టపడాలా, మనం గెలిపించిన ప్రజల కోసం మనం కష్టపడాలా, మనం వాళ్ళ శ్రేయస్సు కోరుకొని ఏ విధమైన సమస్యనైనా ఎదుర్కొనే పరిస్థితులు మనం ఉన్నాం కాబట్టి, వాళ్ళ సహాయం మనకు ఉంది కాబట్టి మనం ప్రతిఘటించాలా, ప్రభుత్వంతో కొట్లాడాలా, తీసుకురావాలా, డెవలప్ చేసుకోవాలా. థ్యాంక్ యూ. మా లింగోజిగూడ కోసమే ఈయన ప్రయాసపడుతున్నాడు. ఈసారి అందరం నిలబడతాం, ఒక మాట మీద ఉంటాము, ఆయనను గెలిపిస్తామని మేము మాటిస్తున్నాం. మా సమస్యలు కూడా తీరుస్తాడని మేము నమ్ముతున్నాం. గెలిపిస్తామన్నా, మా బస్తీకి వేసి మేము గెలిపించుకుంటామని మేము ఎప్పుడు చేతికే వేసుకుంటాము. సరేనా? మా అన్న గెలవాలి, మా అందరి సమస్యలు తీరాలని మేము ఆశిస్తున్నాము. మా అన్నని గెలిపిస్తాం మేము బరాబర్. ఎట్లా